న్యూస్ కు స్వాగతం. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని గాంధీబొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 66వ రోజు కొనసాగింది. నిర్వాహకులు కంకణాల పెంచలనాయుడు మాట్లాడుతూ గత 66 రోజులుగా గూడూరు జిల్లా కేంద్రం చేయాలని శిబిరం నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గూడూరు జిల్లా కేంద్రం చేయాలని కోరారు. గూడూరు జిల్లా కావాలని గత 66 రోజుల నుంచి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ గూడూరు పరిస్థితి ఈరోజు సెంట్రల్ నుంచి మనకి గూడూరు జిల్లా కాబోతుంది. సెంట్రల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ నుంచి గూడూరు జిల్లా కావాలని ప్రపోజల్స్ పెట్టారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. విషయం ఏంటంటే మనము అందరం వచ్చి గూడూరు జిల్లా కావాలని అడగాలి. అదేవిధంగా గూడూరుకి చిలుకూరు మండలము హెడ్ క్వార్టర్స్ కాబోతుంది. ఈరోజు ఒక విషయం చెప్పాల్సిన విషయం వచ్చింది. గూడూరు సబ్ డివిజన్ భారతదేశంలో అతి పెద్దది. ఇది బ్రిటిష్ వాళ్ళు ఈ మండలాలు కానీ ఈ రక్షణ నిలయాలను కానీ ఏది తీయకూడదని ఆనాడే బ్రిటిష్ వాళ్ళు రాసిపోయి ఉండరు. మనకి ఇచ్చిపోయేటప్పుడే ఈ విధంగా అన్నీ మనకి ఏర్పాటు చేయాలా, దాని విషయంలో ఎవరు కాకూడదన్నాడా ఉంది. కానీ మన వాళ్ళు ఏం చేశారు, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంకెవడు మనల్ని అడిగేది మనల్ని చెప్పి ఈరోజు గూడూరుని అన్ని మండలాలు తీసి రాష్ట్రంలో 2 మండలాలు తీసుకుంటాం. ఏందయ్యా ఇది 2 మండలాలు గూడూరు, మేమేం చేసాము, మేము ఏ పాపం చేసాము, నియోజకవర్గాన్ని కూల్చేశారు అని అడిగాం చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు మేమైతే నీకైతే ఒకటే మాట చెప్పాను, ఆ రోజు వద్దయ్యా తిరుపతిలోనే ఉండండి, గూడూరు ప్రపోజల్స్ వస్తే వెంటనే గూడూరు జిల్లాకి అర్హత ఉంది, నేను ఆ రోజు చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు. కానీ మన పరిస్థితి మనోళ్ళే చాలా తప్పు చెప్పి ఆ విధంగా అన్ని విధాలుగా ఈ విధమైన పరిస్థితి తెచ్చింది మనమే. ఈరోజు మనమే సరి చేసుకోవాలా. అయ్యా గూడూరు ప్రజలారా రాండి, అడగండి, గూడూరు జిల్లా అయ్యే అధికారం మనకి రాబోతుంది. ఈ విషయానికి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి కోటి దండాలు పెడుతూ, అయ్యా స్వామి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక విషయం చెప్పబోకుండా మీకు ఆలోచన రాలా. నేను ముఖ్యమంత్రిని, నేను ఏదైనా చేయగలను అని మీరు అనుకుంటే కాదు. ఇది భావితరాల బిడ్డల కోసం భవిష్యత్తు. మేము ఈరోజు దండం పెట్టి అడుగుతున్నాం, నువ్వు చేసింది ఈరోజు భారతదేశంలో నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనానికి పోయేటప్పుడు గూడూరులో దిగి దర్శనానికి పోయేది ఆచారం. దాన్ని మీరు కళ రాశారు, అది కరెక్ట్ కాదు. సరి చేసుకొని మాకు గూడూరు జిల్లాకి ప్రకటించు. వెంకటేశ్వర స్వామికి ఆగ్రహానికి గురికాకండి దయచేసి. ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి నీకు చాలా మంచే జరుగుతుంది. నీకు అన్ని విధాలా నీకేది ఇబ్బంది లేకుండా ఆ నాయన నిన్ను కాపాడుకుంటా వస్తాడు. మా గూడూరు జిల్లా చేయండి తండ్రి, నీకు కోటి దండాలు పెడుతున్నాము. మేము వెంకటేశ్వర స్వామికి దండాలు పెడుతున్నాము. ఇంకా దండాలు పెట్టే పరిస్థితి కాదు, జరగబోతుంది. మీరే మీ చేతులతోనే మీరు గూడూరు జిల్లా
ప్రకటించబోతున్నారు. ఇదే మీకు కోటి దండాలు సెలవు తీసుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 9, 10 తేదీలతో గర్భవతులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి తగిన జాగ్రత్తలు సూచనలు అందజేయడం జరుగుతుందని మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి షేక్ మహసీనా సుల్తానా పేర్కొన్నారు. సోమవారం మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యురాలు మాట్లాడుతూ ప్రతి నెల గర్భవతులు వైద్య పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల ప్రసవ సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉపయోగకరంగా ఉంటుందని, ఈ అవకాశాన్ని మండలంలోని గర్భవతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. PMSMA అంటే ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. ఈ ప్రోగ్రాంలో మనము ప్రెగ్నెంట్ గర్భిణీలు వాళ్ళకు చెకప్స్ అనేవి చేస్తాము. మన మండలంలో ఉండే అన్ని విలేజెస్ నుంచి ANMs, MLHPs, ఆశాస్ వాళ్ళందరూ మొబిలైజ్ చేసి ఈరోజు రేపు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళలో ఉండే హై రిస్క్ కేసెస్ అయినా కానివ్వండి, అంటే ఎనీమియా కేసెస్, లేదంటే ప్రీవియస్ అబార్షన్స్ అయ్యి, ప్రీవియస్ సిజేరియన్ అయ్యి, లేదంటే ప్రీవియస్ ఏమైనా కాంప్లికేషన్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ కేసెస్ ఉండే వాళ్ళను మనం గుర్తించి ఏదైనా మనకు అవసరమైతే CHCకైనా లేదంటే GGHకైనా రిఫర్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ ఎనీమియా అనేది ఈ ప్రెగ్నెన్సీలో కామన్గా మనం నోటిఫై చేస్తూ ఉంటాము. మైల్డ్ ఎనీమియా అయితే మనమే ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాము. మోడరేట్ వరకు మనం ఇచ్చుకుంటాము ఐరన్ సుక్రోజ్ పెట్టి. ఒకవేళ సివియర్ ఎనీమియా అయితే GGHకి రిఫర్ చేస్తాము. ఒకవేళ మోడరేట్ ఎనీమియానే రిపీటెడ్గా మనం చేస్తున్నా కానీ రికవర్ అవ్వకపోతే GGHకి రిఫర్ చేసి ఏ టైప్ ఆఫ్ ఎనీమియా అనేది అక్కడ గుర్తించి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం వల్ల మనకు ఏంటి బెనిఫిట్ అంటే, ఫస్ట్గా మనం ఇక్కడ మంత్లీ చెకప్స్ అనేది కనీసం ఒక ANC ఒక మంత్కి ఒకసారైనా వచ్చి చెక్ చేయించుకుంటే వాళ్ళలో ఉండే ఏమైనా ముందుగా వచ్చే కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే మనకు తెలుస్తాయి. వాళ్ళకు ఫ్రీక్వెంట్గా ఏ టైంలో లేబర్ పెయిన్స్ వస్తాయి అంటే కౌన్సిలింగ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. లేబర్ పెయిన్స్ వచ్చిన వెంటనే మనం ఎక్కడికి వెళ్ళాలా, అంటే ఏ సెంటర్ వెళ్ళాలా అనేది చెప్పడం జరుగుతుంది. నార్మల్ కేసెస్ అన్నీ మనం ఇక్కడ PHCలో చూస్తాము. హై రిస్క్ కేసెస్ మటుకు 1 వీక్ ప్రయర్గానే అడ్మిషన్లో GGHలో అయినా మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెట్టడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరూ అందరికీ తెలుసుంటుంది. ఇప్పటికీ ఎన్నో ఇయర్స్ నుంచి జరుగుతుంది. తెలియని వాళ్ళు ఇంకా ఎవరైనా కొత్త ANCs అయినా ప్రెగ్నెన్సీ ఉండే వాళ్ళు అయితే వాళ్ళు వచ్చి ప్రతి నెల 9th ఎవ్రీ మంత్ 9th అనేది ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. వచ్చి చూపించుకోవాలని కోరుకుంటున్నాను. కేంద్రంలో NDA ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని CPM పార్టీ రవాణా కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి సురేష్, అధ్యక్షులు రాజు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఈ నెల 12వ తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతుగా ఆటో జాతా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆటో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మనుబోలులో జాతాకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవాదానం, ఆటో కార్మికులు, CPM పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ చాలా కష్టపడి జరుగుతున్నటువంటి దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం కోరుతూ ఆటో జిల్లా యూనియన్ అధ్యక్ష కార్యదర్శి బృందం మన మనుబోలు సెంటర్కి రావడం జరిగింది. వాళ్ళని స్వాగతిస్తూ ఫిబ్రవరి 12వ తేదీన ఆటో కార్మికులు అయితేనేమి, అంగన్వాడీలు అయితేనేమి, ఆశా వర్కర్లు, రైతులు అందరూ పాల్గొని ఈ యొక్క సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క మనుబోలు సెంటర్లో వాళ్ళని స్వాగతించినటువంటి పిడూరు ఆటో కార్మిక బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్. నా పేరు రాజా, నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మనుబోలు మండలంలో మన పిడూరు స్టాండ్ ఆధ్వర్యంలో మనుబోలు CITU CPM పార్టీ కమిటీల ఆధ్వర్యంలో ఇక్కడ ఓ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ర్యాలీ సారాంశం ఏంటంటే, ఫిబ్రవరి 12 దేశవ్యాప్తంగా కార్మికులందరూ సమ్మెలోకి పోతూ ఉన్నారు. ఈ సమ్మె జయప్రదానికి మన ఇక్కడ ఉన్నటువంటి CITU నాయకత్వం యావత్తు ఈ సమ్మెని జయప్రదానికి కృషి చేస్తూ ఉన్నారు. అయితే దేశంలో నరేంద్ర మోడీ 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలన్నీ
కుదించేసి 4 లేబర్ కోడ్లుగా చేసే ప్రయత్నంలో ఈరోజు కార్మికులందరూ ఇబ్బంది పడే పరిస్థితి. అయితే ఆటో కార్మికులు ఈ యొక్క లేబర్ కోడ్స్లో ఉన్నటువంటి విధానాలకి ఆటో కార్మికులు బలైపోయే పరిస్థితి. ఈరోజు ఏటీఎస్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇంతకుముందు గతంలో ట్రాన్స్పోర్ట్ అధికారుల పర్యవేక్షణలో జరిగేటువంటి ఎఫ్సి విధానాలు ఈరోజు ఏటీఎస్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి అక్కడ అధిక దోపిడీ జరిగేటువంటి పరిస్థితి. ఆటో కార్మికులు దోపిడీకి గురవుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, స్కీమ్ వర్కర్లు అందరూ దేశవ్యాప్తంగా సమ్మెలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆ కార్మికులకి ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని. వీటన్నిటి మీద రేపు జరిగే 12వ తారీఖు సమ్మెని జయప్రదానికి మనుబోడు మండలంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ యావత్తు సమ్మెలో ఉంటారని చెప్పేసి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘంగా తెలియజేస్తాం. నా పేరు సురేష్, నెల్లూరు జిల్లా ట్రాన్స్పోర్ట్ జిల్లా సెక్రటరీ. సోదరులారా, ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేటటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ యొక్క సమ్మెలోకి వెళ్తూ ఉంది. అంతేకాకుండా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు స్వతంత్రం ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉండేటటువంటి కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా తయారు చేసేటటువంటి లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గం ఈ దేశంలో పూర్తిగా నష్టపోయేటటువంటి ప్రమాదం పొంచి ఉంది. అందుకని ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఫిబ్రవరి 12వ తారీఖున యావత్తు దేశం మొత్తం 11 కేంద్ర కార్మిక సంఘాలతో పాటు ట్రాన్స్పోర్ట్ రంగం కూడా ఈ యొక్క సమ్మెలోకి వెళ్తూ ఉంది. అయితే రవాణా రంగానికి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క రవాణా రంగంలో, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఈ రవాణా రంగంలో దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది కార్మిక వర్గం, డ్రైవర్లు, క్లీనర్లు, దానికి అనుసంధానంగా ఉండేటటువంటి కార్మికులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ రవాణా రంగాన్ని ఉదేలు చేసేయడానికి ఈ యొక్క కొత్త విధానాలు తీసుకొని వచ్చి టోటల్గా వ్యక్తిగతంగా ఉండేటటువంటి ఈ రవాణా రంగాన్ని పెద్ద కార్లు కంపెనీలకు అప్పగించేటటువంటి పని కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము ఈ సమ్మె సందర్భంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మేము ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అసంఘటిత రంగంలో ఉండేటటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులకి చట్టంతో కూడినటువంటి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అట్లాగే డ్రైవర్లకి ఉరికి మెడతాడు తగిలించేటటువంటి బిఎన్ఎస్ చట్టాన్ని రద్దు చేయాలని, అట్లాగే ప్రజా రవాణా వ్యవస్థలో ఉండేటటువంటి ఆటో, ట్యాక్సీ మొదలైనటువంటి వాహనాలకు సంబంధించి కేరళ తరహా సవారీ యాప్ని రద్దు చేయాలని, ఓలా, ఉబెర్, ర్యాపిడ్ లాంటి యాప్ల్ని రద్దు చేసి కేరళ తరహా సవారీ యాప్ని ఏర్పాటు చేయాలని ఇలాంటి డిమాండ్స్తో ఫిబ్రవరి 12వ తారీఖున జరిగేటటువంటి దేశవ్యాప్త సమ్మెలో ట్రాన్స్పోర్ట్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ప్రపంచంలోని ఎంతో పవిత్రమైన పేరు కలిగిన తిరుమల లడ్డూలో కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయినప్పటికీ తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నాయకులు చేస్తున్న ఎదురుగాడి సరైన పద్ధతి కాదని దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి క్షమాపణ చెప్పుకొని తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మనుబోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య పేర్కొన్నారు. సోమవారం మనుబోలులో తెలుగుదేశం పార్టీ వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో తప్పులు చేసినందుకే వైసీపీ వాళ్లకు 11 సీట్లకు పరిమితం చేశారని, ఇకనైనా తప్పులు చేయకుండా మసులుకోవాలని, అదేవిధంగా తమ పార్టీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డిలపై అనవసరంగా నోరు జారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షులు మారంరెడ్డి వెంకటరమణారెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్ సాని వెంకటరమణయ్య, మండల ఎస్పీ సెల్ అధ్యక్షులు చింతల వెంకటేశ్వర్లు, నాయకులు వెందోటి భాస్కర్ రెడ్డి, తిక్కవరపు శ్రీధర్ రెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, మోపూరు ధనంజయ రెడ్డి, కసిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడైనా కూడా పేరు ఆయన ఏదన్నా ఆ లడ్డు చేసేపోయి స్వామివారి ప్రసాదం ఇస్తే స్వామిని చూసినంతగా సంతోషంగా వాళ్ళు ఫీల్ అవుతారు. అట్లాంటి పవిత్రమైన లడ్డుని ఏమి కుట్ర జరిగిందో ఏదో మరి తెలీదు, దాన్ని ఎందుకు ఆ విధంగా దాన్ని
అన్పాపులర్ చేయాలనుకున్నారా, హిందూ మతాన్ని దెబ్బతీయాల్చుకున్నారా, అదైతే అన్ని పుణ్యం దేవుడికి తెలవాలా. వెంకటేశ్వర స్వామి అయితే గాడ్ నోస్ ఎవ్రీథింగ్, ఆయనకి తెలవంది, ఇవన్నీ దాచిపెట్టేది మన చేతుల్లో ఏమీ లేదు. ఆయన అంతా చూస్తూ ఉంటాడు. చేసిన తప్పుని ఎవరైనా కూడా అనుభవించాలి. ఒక్కటే పరిష్కార మార్గం, ఆయనకి క్షమాపణ చెప్పుకొని ఏదన్నా మాకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది అందరి మీద కూడా మనం అంటం లేదు. కానీ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అనుభవించక తప్పదు. కానీ ఎవడైనా మామూలుగా దేవుణ్ణి అయ్యా తెలియక జరిగిందో లేకుంటే క్షమాపణ చెప్పుకుంటే దేవుడు మన్నిస్తాడు. అంతేగాని ఏదో దబాయించేసి అది జరిగింది ఇది జరిగింది. సాక్షాత్తు టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారే దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ లేదన్నాడే కానీ వేరే తర్వాత కల్తీ లేదని చెప్పలే. అంటే ఆయనే ఒప్పుకున్నాడు తప్పు జరిగి ఉండదు ఎంతో కంతని. ఇలా తర్వాత ఈరోజు వాళ్ళు చేసిన దానికి ఒక్కొక్కటి సిట్టు బయట తీస్తూ ఉంది. దొంగలు తప్పనిసరిగా దొరికిపోతారు. దాని మీద ఏదో చంద్రబాబు నాయుడిని లేదా ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శించినంత మాత్రాన అది తప్పిపుచ్చుకోలేరు. దీన్ని ఖచ్చితంగా దీన్ని మాత్రం ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ లోకేష్ బాబు మీద కానీ మా పార్టీ నాయకుల మీద అనవసరంగా నోరు పారేసుకుంటే దానికి తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. దాన్ని హెచ్చరిస్తూ దీన్ని మామూలుగా మా జోలికి వస్తే మేము ఊరుకునేవాళ్ళం కాదు. మా పరిస్థితి కూడా అర్థం చేసుకొని అనవసరంగా దీన్ని చేయొద్దని చెప్పని మనం చేసుకుంటున్నాం. కలియుగ దైవం అందరూ హిందువులు బాగా ఆరాధించే వ్యక్తి, కులదైవం. మనకు హిందువులకు కులదైవం ఎవరంటే వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామినే ప్రసాదం ఏంటంటే లడ్డు. ఆయన ఎవరన్నా తిరుమలకు పోతుంటే అయ్యా నాకు లడ్డు తెచ్చి అనేది. ఎందుకంటే దానికి అంత పవిత్రత ఉన్నది. ఆ పవిత్రతని అపకీర్తి చేసేసి దాంట్లో కల్తీలు, అన్ని మతస్థులు కొందరు దాంట్లో ఉద్యోగాలు చేస్తూ హిందూ మతాన్ని మంట కలిపేదానికి ఈ కొవ్వు పదార్థాలు ఉన్నాయో లేవో కానీ సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు కల్తీ జరిగిన నూనెలు కల్తీ జరిగిన మటుకు వాస్తవం అని ఒప్పుకున్నారు. బాబాయ్ ఒప్పుకుంటాడు, అబ్బాయి లేదంటాడు. ఇది ఎక్కడ చూద్దామో నాకైతే అర్థం కావడం లే. ఇప్పుడు ఎట్లుందంటే దొంగ 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 అన్నట్టు తెలుగుదేశం వాళ్ళని చూస్తున్నారు. ఇది మన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. హిందువులంతా కూడా ఆలోచించండి. ఎవరు ఎంత కుట్రలు జరుగుతున్నాయో ఇదంతా ఎదుగు మన ముఖ్యమంత్రి మీద వస్తారు. అదేమంటే సోమిరెడ్డి అంటారు. పార్టీలకు ఆపాదించుకుంటా చేసిన తప్పుని దేవుడి దగ్గర మనం కూడా ఏదైనా పొరపాటు చేస్తే తప్పు చెప్పడానికి స్వామి నేను తెలిసి చేశాను, నా అపరాధం మన్నించు అని అంటారు. అది కూడా వీళ్ళు ఒక్క మాట ఆ మాట అంటే ఇంత దూరం ఉండదు. దేవుడు క్షమించమంటే ఆయన క్షమిస్తాడు, వీళ్ళు సమానం అవుతారు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే వ్యక్తులు చేతో తెలుసో తెలియక చేశారు. నా భగవంతుని క్షమాపణ కోరుకొని ఒకరి మీద ఒకరు నిందలేసుకోకుండా మా నాయకుల మీద దుమ్మెత్తి పోయికుంటా ఉంటే అదే ఆ వెంకటేశ్వర స్వామి మీకు ఇచ్చే రక్షణ అని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గత నెల రోజుల నుంచి తిరుమల రోడ్డు మీద మన వైసీపీ నాయకులు అయితేనేమి వైసీపీ లీడర్లు అయితేనేమి అవాకులు సేవలు ఇస్తున్నారు. ఎందువలంటే ఈరోజు 2022లో ఆ తిరుమల రోడ్లో మన మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి పర్సనల్ పి అయిన చిన్నప్ప ఆయన మీద ఆయన పి ఉన్నాడు. ఆయనతో అన్ని తెలుసు ఆయనకి. అందువల్ల ఈ మా తిరుపతి లడ్డు మహాప్రసాదం. అందువల్ల ఎలాంటి చేసిన తప్పులు మీరు మా మీద రూపుతున్నారు. దయచేసి దాని మీద మన అంబటి రాంబాబు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిని అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. దాని మీద మా వాళ్ళు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని పెద్ద రాద్ధాంతరం చేసి మీరే తప్పు చేశారు, మీరే క్షమాపణ చెప్పాలంత తప్పు. ఆయన అయితేనేమి, అంబటి రాంబాబు అయితేనేమి, జోగి రమేష్ అయితేనేమి, వీళ్ళందరూ లోకేష్ని చిప్పుపోయిందా, నీకు మెడ నిలిపిందా అంటే అది తప్పు లేదా? వీళ్ళు కూడా తప్పులు చేయొచ్చు, యువతలో తప్పులు చేయొచ్చు. అందువల్ల దయచేసి ప్రతి విషయంలో తిరుపతి లడ్డు అయితేమి అన్ని విషయాల్లో తప్పులు ఓడి చేస్తున్నారు, అపాండాలు ఓడి చేసి అపాండాలు మా మీద చేస్తున్నారు. దయచేసి మీరు ఇంకనైనా తెలుసుకొని తప్పు ఒప్పుకొని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితేనేమి, మన రాష్ట్ర ముఖ్యమంత్రిని అయితేనేమి, నారా లోకేష్ని అయితేనేమి వాళ్ళందరినీ ఏమనకుండా మీరు దయచేసి తప్పు తెలుసుకొని వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఈ ఆంధ్రప్రదేశ్ కాదు కదా, భారతదేశం ప్రజలు కూడా ఎంత నీచంగా పవిత్రమైనటువంటి వెంకటేశ్వర చేసిన అపచారము, ఆ కల్తీలు చేసి జనాల్లో ద్వేషం వచ్చేసింది ఆ పార్టీ నాయకులు ప్రజల మీద. ప్రజలంతా ఆక్రోశం, ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని అది గెలవలేదు ఇది గెలవలేదు అంటే ఏం గెలిపారు మీరు? విషయం తప్పిస్తే ఇంతవరకు గెలవలేదేమో, కానీ ఇప్పుడైనా తప్పు అయిపోయింది, మేము చేసాము, మమ్మల్ని శిక్షించండి అని చెప్పి అక్కడ వదిలేసి ఇక్కడి నుంచి అయినా ఆ దేవుడికి మళ్ళీ అందరూ ప్రసాదాలు తెచ్చుకుంటూ చేయండి. నిద్ర లేసే పొద్దు కూగితే మేము చేయలేదు, మేము అది కలిపాం ఇది కలిపాం. అసలు సిగ్గు ఎగ్గు లేకుండా అసలు వాడు మానవ జన్మ ఎత్తినవాడు అయితే ఆ దేవుడి విషయంలోనే ఎంత నీచంగా ఉండాలంటే వాళ్ళని ఆ వైసీపీ అనే పార్టీ పెట్టుకొని ఆ పార్టీ అధినాయకుడైన గూడూరు మండలంలోని పాలచర్ల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. सुधन्वने नमः श्रुत्यादवध्यम काट्यादने नमः श्रुत्यहस्यामोनाद्यादवेशन्तामहकुब्यागाट्यादमहवृष्ट्यादगा वरिष्यादमामेध्यादविद्यद्यामयिधयादमावास्तव्यादनमः सृष्ट्यादभेन्द्यादगा नमस्ते कत्यादरहाब्यादनमः हिरण्यादरमध्यादरमहिरादक्षिणादनमः कवर्धने दबलस्त्रिय नमः गोस्यादगत्यादगा नमस्तल्भयादगेक्यादमः काट्यादगत्परेस्थादनमः हृदयादमहेश्व्यादमः पागमहव्यादगा रजस्यादनमः शुष्यादहृत्यादनमः लभ्यादलभ्यादनमः गुरुव्यादनमः नमः भगवन्नादाभ्यदनमः आक्षिरदेदप्रक्षिरदेवक्रियेभ्यो नामेहाम्बरोनाम्नाभेरम्मारोमहेराम्निन्दनामदो यादेरद्रिवादनो शिवा विश्वाभेरदि शिवारुद्रस्त्रहेदयानमदेवदेः निमागमरुद्रावधेकवर्धनेः तीराभरामहेवदम् यथा नश्रुतदुष्णे विश्वमुष्कङ्ग्रामे स्मनादरम् प्रणानोरुद्राधस्मृतिनुगावधेमदे यच्छन्दजो स्मृतदस्यामदोरुद्रप्रणीतो मानमहान्ददमानोर्भगन्मानवक्षन्ददमानवक्षदम् मानावधेवदरम् मोदमहदरम् प्रजामानस्तनगोरद्रवीरिरः मानस्तोर्यदमयमान आयुष्मानो गोरजनबोधाहमये नारिकेल नद्वयान्नवेदमहपजामि ऊप्प्रणायुस्ताः अपानायुस्ताः वयानायुस्ताः वदानायुस्ताः दमानो पूर्णन्दधानभयोगामीनवेदः ब्रह्मणोदहरविकेतदैवमरणः पार्वतीपदये हर हर महादेव आदो सुवर्णदिविमन्त्रपुष्पाञ्जलिमपजामि आत्मप्रदक्षिणमस्कारः अञ्जकरस्ये जन्मान्तरकृतानुजा तानि दानहस्लक्ष्मो देवते आपोहं पापकर्माहं पाप आत्मापोहमतः కొబ్బరికాయ అహేరణదక్షే యోగశ్రుతమవరదః భాదయదేహనః సుధీరమాదరః అస్మారంగేదః ఏందరిక్షం మదవీషయంతి ఏన స్థిరపదనాగవిస్తాః ఏరోదరేదోర్యస్యాపదర్పాః ఏ దివం దివందిరంతి ఏ రామాశ్రేరానయందకారేదమాదరః అరం ధర్మవిశ్వాదనః ఆపో
महादेव हर जय बोलो शंकर भगवान की हे महादेव लिंगाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ मुखस्ते कदन्तस्य कपिलो गजकर्णिकः लम्बोदरस्य विकटविघ्नराजो विनाशकहेन्द्रमेधा इन्द्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते महागणाधिपतये नमः पादारमधिपदान्तर्कृतानि च तानि जानदस्लक्ष्मदेवते आपोऽहं पापकर्माहं पापहात्मा पापसमदः पाहि मां कृपया देव शरणागतवत्सलः सर्वकार्येषु सर्वदा महागणाधिपतये नमः मनःपूर्वकप्रार्थना ईश्वराय नमः आनंदकर्पूर दिव्यमंगलनीराज नमस्कारं हर हर नमः पार्वतीपतये हर हर महादेव हर जय बोलो शंकर भगवान की भद्रजातमहे चक्रदंड नमः ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वभादां विश्वमूर्तिषु यज्ञस्त्वं हड्डारस्त्वन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुर्भवस्वरम् अधैदं विष्णवेदरन्नर्वदे यज्ञा वै विष्णुः यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति महादेवी हे विष्णुमग्निदेवहि धीरारस्रविद्यानामेश्वरस्य भूतानः ब्रह्मणे अस्त्रदानवम् भीमलिंगेश्वराय नमः आधारभ्यवेदोक्त सुवर्ण आत्म प्रदक्षिण नमस्कारान् कानि कानिकपापानि जन्मान्तरकृतानि तानि तानि सुलक्ष्मीदेवते आमोहं तावकर्माहं तावः शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष भीमलिंगेश्वर अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽहं इति माम् अथवा क्षमस्व ఎంతో మంది వేదాంతులు మరి అయ్యగారి వైఖరి గురించి సాక్షాత్తు అమ్మవారి సమాధానం చెప్తే
అంటూ ఎక్కుతోంది. బాబాయ్ కొట్టాడా? ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.